గణేష్ గారు కూడా రియాక్ట్ అవుతారు. గణేష్ గారు, ఇక్కడ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అన్నది మాట్లాడదాం. అంతకంటే ముందు మిమ్మల్ని మీరు ఆత్మ బలిదానం చేసుకుని ఆత్మాహుతి చేసుకుని ఈరోజు బీజేపీ గెలుపుకి సహకరించారా? దానికి మీ రాజకీయ అవసరాలు, కుటుంబ అవసరాలు, కేసులు కారణమా? ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? మొట్టమొదలు మన ఎంపీగా గెలిచినటువంటి మా సోదరుడు రఘునందన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మా సోదరుడే, మా పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గాని పదవులు ప్రేమ చూపించారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డౌట్ వస్తుంది. శుభాకాంక్షల వరకు ఓకే, శుభాకాంక్షల వరకు ఓకే, కానీ అదే శుభాకాంక్షల వరకు ఓకే, కానీ మీరు రఘునందన్ మావాడే అంటేనే ఇప్పుడు గొడవ. మురళి గారు అదే చెప్తున్నా, ప్రశ్న అడిగిండ్రు. అయితే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు అవయవ దానాలు చేసి, బలిదానాలు చేసి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరిగిపోయినాయండి. తెలంగాణ సాధనలో భాగంగా అవయవ దానాలు కానీ, బలిదానాలు కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ రోజు మా పార్టీ బలిదానం చేసి బీజేపీని లేపేటటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మా పార్టీని మేము కాపాడుకోవాలి. గెలుపు, ఓటము ఇవన్నీ మనకు సర్వసహజం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను చూసిన, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేను నాయకుడిని, నేను దేశంలో చాలా రాజకీయ పార్టీలో ఓడలు బండ్లు అయినటువంటి విషయాన్ని కూడా నేను చూసినా అన్నారు. సరే, ఈ రోజు ఓడితే ఓడింది కాక మీ పర్సంటేజ్లు కూడా నేను ఇవన్నీ విన్నాను. 2014లో ఏ విధంగా ఉండే, 18లో ఏ విధంగా అయింది, 19లో ఏ విధంగా అయింది, ఇప్పుడు ఏ విధంగా అయింది. అవుతాయండి. బీజేపీ పార్టీలో కూడా ఒకప్పుడు వాజ్పేయి, అద్వానీ కేవలం 2 ఎంపీలు ఉన్నటువంటి పార్టీ 400 ఎంపీలకు వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారే, బీజేపీ పార్టీని గెలిపేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ బలిదానం చేసుకుంది అంటున్నాం. ఆ అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పుడు చూడండి, రఘునందన్ గారు చెప్పారు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని, ఇక్కడ కరెంటు పోయింది. ఇప్పటికి 2 సార్లు కరెంటు పోయిందండి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. రఘునందన్ గారు నాంపల్లి నుంచి మీ స్టూడియోకి రావాలంటే గంటన్నర పడుతుంది. లైవ్ డిబేట్ లో మాట్లాడాలంటే 3 సార్లు ఇప్పటికీ కరెంటు పోయింది. నా ఆడియో వినిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మరి అదే విధంగా చాలా మంది వీక్ క్యాండిడేట్లను పెట్టిరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. నిజంగా వీక్ క్యాండిడేట్లను మేము పెట్టినట్టయితే అంటే మీరు ఒప్పుకున్నారు కదా, బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్లు పోయిన మాట వాస్తవమే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో కడియం కావ్య ఎవరు, సునీత మహేందర్ రెడ్డి ఎవరు, రంజిత్ రెడ్డి ఎవరు, వీళ్ళందరూ మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. మీకు క్యాండిడేట్లు లేకనే కదా. అంటే మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నట్టు? దానం నాగేందర్ గారు ఎవరు? ఇంతమంది కాంగ్రెస్ కి మా పార్టీ నుంచి పోయారు. బీజేపీలో చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్. నాయకుల పార్టీ మారడం అనేది వేరే చర్చ. గణేష్ గారు నాయకుల పార్టీ మారడం అనేది వేరే చర్చ. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ బీజేపీకి సహకరించడం వెనక మీకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, కేసుల వ్యవహారాలు ఉన్నాయి. బీజేపీ మిమ్మల్ని బై ఫోర్సో లేకపోతే మరో రూపంలోనో ఈరోజు ఆర్మ్ ట్విస్టింగ్ చేసి మిమ్మల్ని లొంగ తీసుకుంది. ఇది కదా కాంగ్రెస్ ఆరోపణ కదా? ఆ అవసరం లేదండి. ఈ రోజు డమ్మీ క్యాండిడేట్ అని పెట్టింది అన్నారు. ఎవరండి డమ్మీ క్యాండిడేట్? నామా నాగేశ్వరరావు గారు డమ్మీ క్యాండిడేటా? కవిత గారు సిట్టింగ్ ఎంపీ, నామా నాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎంపీ, మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. మరి వెంకటరామరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరండి డమ్మీగా? వినోద్ గారు మాజీ ఎంపీ. ఎవరు డమ్మీలు ఉన్నారండి? ఆ పరిస్థితి లేదు. మా పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వచ్చేడు మంది పోయి అక్కడ ఎంపీ సీట్లు లేక తీసుకున్నారు. బలిదానం ఇచ్చే రోజుల్లో బలిదానం ఇచ్చినటువంటి పాట వాస్తవం తెలంగాణ సాధనకు. కానీ ఈ రోజు మమ్మల్ని మేము ఆత్మాహుతి చేసుకొని బలిదానం ఇవ్వాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీకి చేసేది కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ